మేడం ఈ 6 months కూడా మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళేసి రమ్మను. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ టోటల్ గా మీరు అమ్మాయిని అవాయిడ్ చేసినట్టు కాకుండా తన ట్రీట్మెంట్ చేసుకుంటుంటుంది. మీరు అప్పుడప్పుడు వెళ్ళండి, చూడండి, పలకరియండి, రండి, ఈ పాపని అక్కడ తీసుకెళ్ళండి, బాబుని చూడండి. మీరు మామూలుగా ఫ్రెండ్లీగా ఉండండి. మీరేం కూర్చొని సంసారం చేయమని నేను అనడాలి. అమ్మాయికి వీలైనంత వరకు మీకు తెలిసిన మంచి చెప్పండి, మీకు ఎలాగైతే నచ్చుతుందో చెప్పండి. సో తను కూడా నేర్చుకోవడానికి మీరు కూడా చేతనైన హెల్ప్ చేయండి. ఇంకా మన వల్ల కుదరలేదు, మనం ఏమీ చేయలేము అన్నప్పుడు ఎవరు ఏం చేయలేము. బట్ ఒక లాస్ట్ అంటే ఎంత తప్పు చేసిన ఉరేసే ముందు కూడా వాడిని అడుగుతారు, ఉరి తీసే ముందు. అలాగా ఒక లాస్ట్ అవకాశం, ఒక 6 months మీరు టైం ఇచ్చి అమ్మాయి మారుతుందా, మనకి కుదురుతుందా చూడండి. మేడం ఈ ఎంఓయూలో అదే 6 months వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారని, మధ్య మధ్యలో అతను వస్తారని కూడా, తర్వాత ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా అన్ని వివరాలు ఆయనకి ఇచ్చేటట్టు. ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, ఆయనకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడ కూడా ఇంకా ఆయన మీద కంప్లైంట్స్ లాంటిది ఇవ్వకండి. తర్వాతనేమో ఆ 6 months తర్వాత మాత్రం డెఫినెట్గా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కౌన్సిలింగ్ అనేది కూడా వెళ్ళాలి అని కూడా చెప్తున్నాము. మీ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉండకూడదు అని చెప్పి ఇవన్నీ రాస్తున్నాము. ఆయన ఫోన్లో మీకు అందుబాటులో ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్గా రాస్తున్నాం. ఓకేనా? లేదు లేదు, వీళ్ళకే నువ్వు ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడు. ఎందుకంటే మీ భార్య కనుక ఆవిడకి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో అనేది కూడా మీకు తెలియాలి కనుక అన్ని మీరు తెలుసుకుంటారు. మామూలుగా అమ్మాయి కొంచెం ఎంతవరకు డెవలప్ అయింది, ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, ఇంకా మారవలసినవి ఏమున్నాయి, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు అయ్యమ్మా. మరి ఇప్పుడు దాకా నేనే పెట్టుకున్నాను, ఇంకా పెట్టే ఓపిక నాకు లేదండి. మా ఆయనకి అయితే ఆరోగ్యం బాగుంటలేదు. ఇవన్నీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అమ్మా, ప్రైవేట్ గా ఇవి ఎవరు చేయరు. అవి ఎక్కడున్నాయి, ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయి అన్నది మేము కనుక్కుని మీకు చెప్తాం. మీరు చాలా వరకు మీరు నేర్పించేవే ఉంటాయమ్మా. ప్రత్యేకంగా ఈ ఆర్గనైజేషన్స్ లో కూడా ఏంటంటే తల్లిని రమ్మని చెప్తారు, తల్లికి చెప్తారు అమ్మ ఇలా చేయించండి 1 2 3 అని చెప్పి. వాళ్ళ దగ్గర పెట్టుకుని వంట వార్పు ఏం నేర్పించరు, మీకు చెప్తారు. సో ఇక్కడే ప్రధానంగా మీరే టీచరు. మీరు ఒప్పుకుని మీ అమ్మాయికి మార్చుకునే ప్రయత్నం చేయండి, అన్ని సర్దుకుపోతాయి. వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు, అది మేము చెప్తాం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఎట్లాగా ఏంటి ఏమి అని. పాపనే స్కూల్లో వేసారండి వాళ్ళు. ఆదివారం అయినా పాపను తీసుకొచ్చి చూపించమనండి. పాప అసలు చూపించలేదండి మాకు. అసలు ఫోన్ చేసినా తీర్తలేదండి. వాళ్ళు తీసుకొస్తారు ఆదివారం పాపని మీరు చూడండి, మీరు కూడా దగ్గర అవ్వండి. మీరిద్దరు కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా రేపు మంచి అయినా చెడైనా పిల్లలు అయితే మీరు కలిసే ఉండాలి. ఆ పిల్ల గురించి ఈవిడ అడగతాను, నేను మా అత్తగారు అడుగుతుంది. ఆవిడ ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, అడిగి చూపించమని. ఆ అమ్మాయికి ఉండాలి కదా నేను అంటున్నాను. అంటే మీరు మళ్ళీ అదే వినండి, ఒక్క నిమిషం వినండి బాబీ. మీరు ఇది ఎట్లా అంటే చచ్చిన పావుని మళ్ళీ చంపుతున్నట్టు. మీకు ఆల్రెడీ అమ్మాయికి అంత మానసిక ఎదుగుదల లేదని తెలిసి మనం మాట్లాడేం ప్రయోజనం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.